కేవలం ఇప్పుడు మీకు ఎంపీ సీట్ ఇవ్వటం కోసమే మీ అన్నగారిని దూరం పెట్టారు తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. నాకు ఎంపీ సీట్ ఇవ్వాలి అంటే ఆయన దూరం పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఆయనకంతటా ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేసి దూరం అయిపోయాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశంకి బ్యాక్ హ్యాండ్ ఉన్నవాడినే కానీ ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కానీ అది కూడా వెనక నుంచి చేసిన పనులే కానీ నేను ఏ రోజు ముందుగా చేయలేదు. నాకన్నా సీనియర్ నాయకులు చాలామంది తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయొచ్చు, ఆయన పక్కన పెట్టాలంటే నా గురించే పక్కన పెట్టాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు నా గురించి పక్కన పెట్టే అంత గొప్ప వ్యక్తి నేనన్నా మీరు అనుకుంటే దానికన్నా ఆనందకరమైన విషయం ఇంకొక విషయం లేదు. కాబట్టి తెలుగుదేశం క్రమశిక్షణతో ఉన్న పార్టీ. ఇవాళ మా నాయకులు కోరుకునేది ఒకటే, అంటే ఇన్నాళ్ళు మీ బ్రదర్ని భరించారంటారా చంద్రబాబు గారు? 100% భరించారు, చాలా ఎక్కువ భరించారు. అదే ఇంకో నాయకుడైతే ఈ భరించేవాళ్ళు కాదు. మొదటి రోజే అతన్ని సస్పెండ్ చేయడం ఏదో చేశాడు. మీరు చూశారు నెల్లూరులో కోటంరెడ్డి ఏం జరిగింది, కోటంరెడ్డి విషయంలో కానీ లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారి విషయంలో కానీ ఏ రోజు కూడా ఆయన ఓటేశారో లేదో తెలియదు, ఏమీ తెలియదు, కానీ పక్కన పెట్టేశారు. కానీ ఈయన ఎన్ని తప్పులు చేసినా 2019-14 ముందు కూడా ఎన్ని తప్పులు చేసినా కూడా చంద్రబాబు నాయుడు వారన్నిటినీ భరించి వారిని ఇంకా మారుతాడు ఏదో ఒకటి పార్టీలో మార్చుకుందామని ఓపికతో భరించారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్జస్ట్ అవ్వలేని వ్యక్తి దేశంలో ఏ పార్టీ దగ్గర కూడా అడ్జస్ట్ అవ్వలేరని నా నమ్మకం.